ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. చంద్రబాబు నాయుడికి ఇదే ఆఖరి ఎలక్షన్ అని ఎలా చెప్తున్నావు? ఊహ, అపోహ, భ్రమ, కోరిక, లేకపోతే కల్లోకి వచ్చి ఎవరైనా చెప్పారా? ఏం లేదు, రాత్రులు దేవుడితో మీ నాన్న ఆత్మతో కూడా మాట్లాడుతుంటావంట కదా. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటూనేమన్నా వస్తది. కృష్ణారామ అనుకునే వయసా? ఆ వయసుకు వచ్చాక నువ్వు కూడా అదే చేస్తావా? మరి మోడీది కూడా అదే వయసు. దమ్ముంటే ఈ మాట మోడీకి కూడా చెప్పు. మీ నాన్న చంద్రబాబు నాయుడు సమకాలీనులే కదా, ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు కదా. బతికుండి ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయసే కదా ఉండేది. ఒకవేళ మీ నాన్న బతికుండి ఉంటే మీ నాన్నకు కూడా ఇదే మాట చెప్పేవాడువా? ఎందుకు నాన్న ఇదంతా, కృష్ణారామ అనుకుంటూ ఓ మూలలు కూర్చో అని చెప్పేవాడువా? నీ బదులు రాష్ట్రాన్ని నేను దోచుకుంటానని చెప్పేవాడువా? ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. నిన్ను అడ్డుకుని నిన్ను ఓడించి నీ నుంచి నీ వాళ్ళ నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడితే, ప్రజలకి మంచి చేస్తే నరకానికి పోతారా? వినేవాడు సాక్షి విలేకరు అయితే చెప్పేవాడు జగన్ అంట. అలా ఉంది. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతాను. చంద్రబాబుని ఓడించి ప్రజల మనసు గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకోవాలి కానీ వచ్చే ఎన్నికల్లోపు చంద్రబాబు నాయుడు చనిపోతే బాగుండు, పోటీయే లేకుండా నేనే గెలిచి రాష్ట్రాన్ని పరిపాలిద్దాం అనుకోకూడదు. రాజకీయాల్లో అవతల వాడిని ఓడించి గెలవాలి, చంపి కాదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్ అన్నమాట. వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేవు, పట్టుమని 10 కిలోమీటర్లు నడవలేవు. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కదా, బస్సులు ఎక్కేస్తారు, కిలోమీటర్లు నడుస్తారు. నువ్వు ఈ వయసులో చేయలేనివి ఆ వయసులో ఆయన చాలా చేస్తారు. రోజుకి 20 గంటలు కష్టపడతారు, 18 గంటలు కష్టపడతారు. నువ్వు ఎప్పుడైనా కష్టపడ్డావా రాష్ట్రం కోసం? అలాగా నువ్వు స్కాములు చేయడం కోసం కష్టపడ్డావు, రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం కష్టపడ్డావు, అక్రమాలు అన్యాయాలు చేయడం కోసం కష్టపడ్డావు. నీ కష్టానికి చంద్రబాబు నాయుడు గారి కష్టానికి చాలా తేడా ఉంటుంది. ప్రజాసేవ చేయడానికి వయసుతో సంబంధం లేదు. 30 సంవత్సరాలు ప్రజాసేవ చేయొచ్చు, 70 సంవత్సరాలు ప్రజాసేవ చేయొచ్చు. నువ్వు రాజకీయాల్లో ఉన్నది ప్రజాసేవ చేయడానికి కాదు కదా, ప్రజాధనం దోచుకోవడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి.